నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఎవరు ఎక్కువ తినాలి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక ఊరిలో మాధవ్, గోవిందు, రఘు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వారు ఒకసారి పెళ్ళికి మరో ఊరికి బయలుదేరారు. అక్కడికి చేరాలంటే కాలినడకన 2 రోజులు ప్రయాణం చేయాలి. నెమ్మదిగా ప్రయాణం మొదలెట్టారు. నడిచి బాగా ఆకలి వేయటంతో వారి దగ్గరున్న ఆహార పదార్థాలన్నీ సాయంత్రానికి అయిపోయాయి. రేపు మధ్యాహ్నానికి కానీ ఆ ఊరు చేరుకోము కదా, అప్పటి వరకు ఏం తినాలి అని ఆలోచించసాగారు. అంతలో వారికి పనస చెట్టుకి బాగా పండిన తీయటి వాసన వేస్తున్న పనస పండు వేలాడుతూ కనిపించింది. గబగబా వెళ్ళి ముగ్గురు కలిసి పండును కోశారు. పనస పండును నేను ముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి అని మాధవ్ అన్నాడు. ముగ్గురులోనూ నేనే పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వడం సబబు అని గోవిందు అన్నాడు. ఇద్దరూ వాదించుకోవడము మొదలుపెట్టారు. మాట పెరిగి తన్నుకునేంత వరకు వచ్చింది. అప్పుడు రఘు వారిద్దరిని ఆపి, చీకటి పడుతుంది, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయమే లేచి వెళ్దాం, ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలనేది దేవుడు నిర్ణయిస్తాడని సర్ది చెప్పాడు. మరుసటి రోజు ఉదయం మాధవ్, గోవిందులు త్వరగా నిద్రలేచారు. దేవుడు నా కలలో కనిపించి నన్నే ఎక్కువ వాటా తీసుకోమని చెప్పాడని మాధవ్ చెప్పాడు. లేదు దేవుడు నా కలలో కనిపించి నన్నే పెద్ద వాటా తీసుకోమని చెప్పాడని గోవిందు చెప్పాడు. ఇలా వీళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రఘు లేవలేదు. మాధవ్, గోవిందులు కలిసి రఘువును తట్టి నిద్రలేపారు. ఎందుకు ఇంతసేపు పడుకున్నామని ఇద్దరూ కలిసి రఘువుని అడిగారు. అప్పుడు రఘు, నేను దేవుడి మాటను కాదనలేకపోయాను, అందుకే ఇంతసేపు నిద్రపోయాను. రాత్రి నాకు దేవుడు కనిపించి పనస పండును నన్ను ఒక్కడనే తినేయమని చెప్పాడు. కడుపు నిండా తిని ఆలస్యంగా పడుకోవటం వల్ల త్వరగా మెలకువ రాలేదన్నాడు. ఎంత దేవుడు చెప్తే మాత్రం నువ్వు ఒక్కడివే మొత్తం తినేస్తావా? మా కోసం చెరో 4 పనస తొనలైనా ఉంచకపోయావా అని రఘుని తిట్టారు. ఎక్కువ కావాలని ఆశపడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధపడ్డారు. ఈసారి ఏదైనా దొరికితే ఎక్కువ వాటాల కోసం దెబ్బలాడుకోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు. అప్పుడు రఘు, బాధపడకండి, పనస పండును నేను తినలేదు, మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండడం కోసమే అబద్ధం చెప్పా అన్నాడు. చెట్టు చాటును దాచి ఉంచిన పనస పండును తీసుకొచ్చాడు. దాన్ని చూసి మాధవు, గోవిందు సంతోషించారు. ముగ్గురు కలిసి పనస పండును సమానంగా పంచుకొని తిన్నారు. హుషారుగా నడుచుకుంటూ పెళ్ళికి వెళ్ళారు. సమాప్తం.